నమస్తే. కాలేజ్ పిల్లలు ఎంతోమంది వాళ్లకు రిలేషన్‌షిప్స్‌లో పోతారు. అవునా కాదా? దాని తర్వాత ఏమైతది, కాలేజ్ అయిపోయి మళ్ళా జాబులు స్టార్ట్ అయితాయి. కొన్ని రిలేషన్‌షిప్స్ పెళ్లి వరకు పోతాయి. కొన్ని రిలేషన్‌షిప్స్ పెళ్లి వరకు పోవు. అయితే ఎన్నో సార్లు హార్ట్ బ్రేక్ అనేది ఉంటది. ఇంకా ఫస్ట్ లవ్ అందరికీ గుర్తుంటది అనేసి అంటారు కదా! అయితే ఆ హార్ట్ బ్రేక్ గురించి మనం ఇవాళ మాట్లాడదాం. మన దగ్గర ఒక పిల్లోడొచ్చిండు. పిల్లోడంటే బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉండే. బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉండి ఆ అబ్బాయికి డిప్రెషన్ స్టార్ట్ అయింది. ఏమైతుంది డిప్రెషన్? నిద్ర వస్తలేదు. ఎన్ని రోజుల నుంచి అంటే 4 నెలల నుంచి. మళ్ళా దాని తర్వాత ఈ పేషెంట్‌కి ఈ 4 మంత్స్‌లో 12 కేజీస్ వెయిట్ తగ్గిపోయింది. 4 మంత్స్‌లో 12 కేజీస్ వెయిట్ తగ్గిపోయి ఈ పేషెంట్‌కి ఎప్పుడు మంచి మార్కులు వస్తుండే. ఇప్పుడు స్టడీస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటలేదు. సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. బ్రిడ్జ్‌ల మీదకెళ్ళి పోయేటప్పుడు ఎక్కడ ఇప్పుడు దూకే ఛాన్స్ ఉంటే నేను దూకేసి చచ్చిపోతా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మొత్తం రోజు ఇట్లా సాడ్ ఉంటుండు. అంటే యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయింది. గుండెదడ అనిపిస్తుంది. మళ్ళీ ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి. ఏందంటే ఇట్లా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లా లవ్ ఫెయిల్యూర్ వల్ల వచ్చినాయి పేషెంట్‌కి. అంటే ఏంది, అమ్మాయికి అబ్బాయికి పడలేదు, హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చీట్ చేసింది. మళ్ళా ఇట్లా అయిపోయింది. సరే అయిపోయింది. కానీ ఈ అబ్బాయికి అయితే ఆ లోపు అనేది ఉండిపోయింది కదా! మళ్ళా వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇట్లా ఏముండే అంటే ఎప్పుడైతే పౌర్ణమి వస్తుంది కదా! ఇది పెరుగుతుంది. ఇంకా ఆ రోజైతే చచ్చిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా తెలియకుండా ఏడుపు రావడం. ఇవన్నీ అంటే డిప్రెషన్ ప్లస్ యాంగ్జైటీ 2 సిమ్టమ్‌లు ఉండే పేషెంట్‌కి. ఈ పేషెంట్‌కి మనం మందులిచ్చినాము. మందులిచ్చి ఈ పేషెంట్‌కి పూర్తిగా తగ్గించినాము. బై ఛాన్స్ మీకు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే దానికి ఆన్సర్ ఈ రెమెడీ ఆర్జెంటమ్ మెటాలికమ్. ఇదైతే నేను మీకు చూపించేది 200 సీహెచ్ పొటెన్సీలో ఉంది. 200 సీహెచ్ పొటెన్సీ అంటే పవర్. అంటే ఇప్పుడు 500 ఎంజీ ఎట్లుంటుంది అట్లా. కానీ హోమియోపతిలో మేము పొటెన్సీ అని చెప్తాం. ఆర్జెంటమ్ మెటాలికమ్ మీరు మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇట్లా లో ఫీలింగ్ వస్తుంది, ఇట్లా గాబర్ అవుతుంది, యాంగ్జైటీ అనిపిస్తుంది అంటే ఒక డోస్ వేసుకోండి. ఇట్లా మీకు మరీ ఇట్లా స్టేట్ ఆఫ్ ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది మీ లైఫ్‌లో, ఇట్లా ఒక లో ఫేజ్‌లో వెళ్ళిపోతాడు మనిషి. అటువంటి ఫేజ్‌లో ఉన్న ఒక 5-6 రోజులు వేసుకుంటే మీకు తగ్గిపోతాయి ఈ సిమ్టమ్స్. అయితే ఆర్జెంటమ్ మెటాలికమ్ 0/3 పొటెన్సీ వాడాలి. ఇట్లా పొద్దుగాల 5 గోళీలు, పొద్దుమికి 5 గోళీలు వేసుకోవాలి. మీకు ఇటువంటి సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.